గొల్లపల్లి మండల కేంద్రంలో గాయత్రి విశ్వకర్మ యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి హాజరయ్యారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. విశ్వకర్మ భగవాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం వారు మాజీ మంత్రిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. గొల్లపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గణేష్ చారి, మండల అధ్యక్షుడు బాలభక్తుల కిషన్, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మహిళా సోదరిమణులు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విశ్వకర్మ దేవుడి యొక్క దయ వల్ల మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి నష్టాలు లేకుండా అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుడు ఎప్పటికీ దీవించాలని కోరుకుంటూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఆ విశ్వకర్మ సోదరులు ముందు భాగాలు నిలిచినటువంటి కమ్యూనిటీ. ఎందుకంటే మీరంతా కూడా జయశంకర్ సార్ వారసులు. మా జయశంకర్ సారే నమ్మిండు అంటే ఇది నిజమని ఎవ్వరు ఉద్యమంలోకి రాని సమయంలో మొట్టమొదలు అడుగేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే విశ్వకర్మ విశ్వబ్రాహ్మలే ముందు అందులో ఉన్నారు. ఎందుకంటే జయశంకర్ సార్ అంటే మీరందరూ కూడా ఎనలేని అభిమానం. వారు ఈ రాష్ట్రం యొక్క ఏర్పాటు కోసం జీవితాన్ని అర్పించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి మీ కమ్యూనిటీలో జన్మించి చాలా గొప్పవాడిగా ఆయన శిష్యులు వేలాది లక్షలాది మంది శిష్యులు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అందుకే మాకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరైతే విశ్వబ్రాహ్మణులైనటువంటి 4-5 కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో మీరంటే మాకు ఎక్కడ లేని ప్రత్యేకమైనటువంటి అభిమానం. మరి అదేవిధంగా ఆ స్నేహభావం కూడా కొనసాగుతూ ఉంది. ఈరోజు నేను మళ్ళీ అధికారంలో ఉన్నా లేకున్నా నా మీద ఇంత అభిమానంతో, ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మరి మంచి సన్మాన సత్కారాలు చేయించడంతో పాటు మరి విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశీర్వాదం ఇచ్చి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీ అందరికీ కూడా ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. అందరికీ కూడా ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ గొప్పగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.